ఎప్పుడైనా ఆ చీమలు ఒకదానికొకటి లైన్గా వెళ్ళిపోతూనే ఉంటది. ఎవరికైనా చిన్న ప్రమాదం జరిగితే ఆ చీమలు మొత్తం రౌండ్ చుట్టేస్తాయి. కానీ మనుషులు అలాంటి ఐక్యత ఉందా? లేదు. ఎవరికి దెబ్బ తగిలినా మనం పట్టింపు చేసుకోం. ఎవరికి సమస్య వచ్చినా శ్రమ వచ్చినా మనం ఆదుకోం. ఒకటిగా మేమున్నామన్న ధైర్యం మనం ఇవ్వలేము. కానీ చీమల్ని చూడండి, ఎంత ఐక్యత నేర్పిస్తున్నాయి మనకి జీవులు, చిన్న జీవులు అవి. తర్వాత కమల పువ్వులు చూసారా? కమల పువ్వు బురదలో అది మొలుస్తుంది. ఆ కమల పువ్వును చూస్తే మీకేం గుర్తొస్తుందో ఒకసారి ఆలోచన చేశారా? ఏమొస్తుంది? కోసుకొని పూసేసుకోవాలి, పూసుకొని చూసేది కాదు. ఆ కమల పువ్వు అది బురదలోనే మొలుస్తుంది. కానీ బురద కొద్ది కూడా ఈ లోకంలో జీవించే మనం కూడా, పాపంలో జీవించే మనం కూడా, లోకమనే సముద్రంలో జీవించే మనం కూడా ఆ కలువ పువ్వులాగా పాపాన్ని అంటించుకోకుండా బతకగలము. అంటించుకోకుండా బతకాలంట క్రైస్తవులు. మూడోది చెప్తున్నాను, ఈ ఉదాహరణ చెప్తున్నాను. మూడోది చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి.